హాయ్ అండి. ఈరోజు వీడియోలో పొన్నగంటి కూర, పచ్చిపప్పు వేసి చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని దానిలో తాలింపు గింజలు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి 2 కూడా బాగా వేయించుకోవాలి. ఏ కూరకైనా తాలింపు బాగా వేగాలండి. ఇవి 2 వేగిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఏ కూరకైనా సరే తాలింపులో ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అదే కూరకి సగం రుచినిస్తుంది. ఏంటో ఈ మధ్య అసలు మనుషులు ఆకుకూరలు తినటం మానేసి ఆకులు తినే మేకల్ని బాగా ఇష్టపడుతున్నారు. ఇవి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత పచ్చి వాసన అంతా కూడా పోవాలి. పోయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పుని తాలింపులో వేసి వేయించుకోవాలి. ఆ శనగపప్పు కూడా పచ్చివాసన పోవాలండి. ఏదైనా సరే పచ్చివాసన పోకపోతే కూర అస్సలు బావుండదండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకుంటేనే ఆకుకూరలతోటి మంచిగా 4 ముద్దలు తినేవాళ్ళం. ఇంకాస్త ఒక 2 ముద్దలు ఎక్కువగా తింటాం. ఎండాకాలం కదండీ! ఏమీ తినబుద్ధి గాదు. ఆకుకూరలు, రసాలు, చారులు అలాంటియి తప్ప. ఎప్పుడు తాలింపు మగ్గిపోయిన తర్వాత సన్నగా కడిగి, తరిగి పెట్టుకున్నటువంటి పొన్నగంటి కూరని వేసుకోవాలి. దాంతో పాటు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేయాలి. ఆకుకూరలు ఎప్పుడు కూడా వేయించుకుంటున్నప్పుడు మూతలు పెట్టకూడదండి. మూత పెడితే ఏమవుతుందంటే దానిలో విటమిన్స్ అన్నీ కూడా ఆవిరి రూపంలో పోకుండా అలాగే ఉంటాయి. కానీ ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలంటే ఆకుకూరలకి మూతలు వేయగూడదండి. సాల్టు, పసుపు వేసి ఆకుకూరంతా కలిగి తిప్పుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ కారము, కొంచెం గరం మసాలా వేసి కలిపి దింపేసుకోవాలండి. అంతే పొన్నగంటి కూర, శనగపప్పు వేసి చేసింది మనకి